నిరుద్యోగ భృతి అనేది ఒక పెద్ద కామెడీ. ఆ పదమే కామెడీ. కార్యకర్తలకు ఇచ్చుకోవడానికి గతంలో తెలుగుదేశం వాడుకుంది 2019. అంతమించి దేనికి పనికిరాదు నిరుద్యోగ భృతి అనేది. ఉద్యోగాలు వీళ్ళు బీకి ఇచ్చేదేంది? ప్రైవేట్ కంపెనీలో చెన్నైకి మనోళ్ళే పోయి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. వాడిచ్చేదేంది ఇంక ఉద్యోగం మనకి? బేసిక్ అది సమస్య. కానీ ఒకటి సార్, స్టాలిన్ పార్టీ ఇంకా ఇంట్లో వినియోగించుకునే వస్తువుల దగ్గరే కొనసాగుతుందా ఆ పార్టీ? నిన్న కూడా ఆయన ప్రకటన చూస్తే అలాగే ఉంది. వాస్తవానికి అసలు అలాంటివన్నీ అక్కడే పుట్టినాయి అంటారు. ఒకప్పుడు గడియారాలు ఇవన్నీ మొదలు పెట్టింది అక్కడే అని. కాకపోతే ఇంకా అవి వీళ్ళు కంటిన్యూ చేస్తూనే వస్తున్నారు. నిన్న కూడా అదే ప్రకటన చేశారు ఆయన. మీరు ఎలక్షన్స్ అయిపోయాక సూళ్ళూరుపేట ఏరియాలో వెళ్తే గనక తమిళనాడు ఎలక్షన్స్లో ఇచ్చిన ఉచితాలన్నీ అక్కడ చీఫ్గా అమ్ముతారు. నేనే వార్తలు కవర్ చేశాను అప్పుడు తిరుపతిలో ఉన్నప్పుడు. తమిళనాడులో ల్యాప్టాప్లు ఇచ్చారు. ల్యాప్టాప్ మామూలుగా మనం కొనుక్కున్నప్పుడు 30,000 అయితే అక్కడ 10,000కి అమ్మేశారు. టీవీలు 15,000 రూపాయలు టీవీ ఇచ్చారు, అక్కడ 7,000 8,000కి అమ్మేశారు. అదేది దాన్ని ఏమంటారు, మన ఫ్రిడ్జులు 30,000 రూపాయల ఫ్రిడ్జ్ని అక్కడ 15,000కి అమ్మేశారు. సూళ్ళూరుపేట దగ్గర ఈ షోరూమ్లు ఉంటాయి, ఆ స్టిక్కర్లతో సహా ఉంటాయి. అవన్నీ తమిళనాడులో ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ అమ్ముకుంటుంటారు. అంతే, ఈ హామీలు ఇస్తూనే ఉంటారు వాళ్ళు. ఫైనల్గా స్టాలినా పళనిస్వామి, సింపుల్. డిఎంకేనా ఏఐఏడిఎంకేనా?